రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇప్పుడు దూకుడు పెంచాల్సిన అనివార్యత ఏర్పడింది. మధ్యప్రదేశ్ లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు తెలంగాణకు లింక్ ఏర్పడిందంటే ఇక్కడి కాంగ్రెస్ రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. అలా కకావికలమైపోతోన్న కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలంటే బీఆర్ఎస్ వేగం పెంచాలని కేసీఆర్ కు బాగానే అర్థమైంది. ఈ దిశగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు చర్యలు సరిపోవడం లేదని కూడా కేసీఆర్ గుర్తించారు. తానే రంగంలోకి దిగి పరిస్థితులను చక్కబెట్టాలని నిర్ణయించుకున్న కేసీఆర్ స్వయంగా బస్సు యాత్ర చేయబోతున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో, ఓటర్లతో మమేకమయ్యే బస్సు యాత్ర త్వరలోనే ప్రారంభమవుతుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ కు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ బస్సు యాత్ర చేసి తీరాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. జాతీయ ఆకాంక్షల కారణంగా బీఆర్ఎస్ దెబ్బతిన్న మాట వాస్తవం. ఇతర రాష్ట్రాల్లో విస్తరించాలన్న తపనతో స్వరాష్ట్రంలో పార్టీని దెబ్బతీసుకున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు యమా స్పీడ్ పెంచుతున్నారు. కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పరివారం నిత్యం జనంలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రేవంత్ రెడ్డి తప్పిదాలను ఎప్పటికప్పుడు జనంలోకి తీసుకెళ్తున్నారు. అయినా అధినేత కేసీఆర్ బయట కనిపించకపోవటం వెలితిగానే అనిపిస్తోంది. కేసీఆర్ వస్తే రాజకీయాల రేంజ్ మారిపోతుందని, బీఆర్ఎస్ కార్యకర్తల్లో సరికొత్త జోష్ వస్తుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలవాల్సిన అనివార్యతలో కేసీఆర్ క్రియాశీలంగా మారాల్సిన టైం వచ్చేసింది. ప్రస్తుతం 2026 ద్వితీయార్థంలోకి అడుగు పెడుతోన్న తరుణంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే ఉందని గుర్తించాలి. బీఆర్ఎస్ వర్గాలు ఆ సంగతి అర్థం చేసుకున్నాయనే అనుకోవాలి. వ్యవసాయ క్షేత్రానికి పరిమితమైన కేసీఆర్ ఇప్పుడు బస్సు యాత్ర చేస్తారని తెలుస్తోంది. కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. దీనికోసం రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కేటీఆర్ కూడా పాదయాత్ర చేస్తారని సమాచారం. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పార్టీలోని కీలక నాయకులకు కేటీఆర్ వర్తమానం పంపారని, కొద్ది రోజులుగా దీని గురించి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాక కేసీఆర్ బస్సు యాత్ర మొదలవుతుంది. నిజానికి ఆయన పాదయాత్ర చెయ్యాలనుకున్నా ఆరోగ్యం సహకరించదని తెలుసుకుని బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు.